మద్యం కోసం ఓ తండ్రి తన 3 ఏళ్ల కన్నబిడ్డను అమ్మేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన మస్తాన్కు వెంకటేశ్వరమ్మతో వివాహమైంది. వీరికి 8 మంది సంతానం. 2 అబ్బాయిలు, 6 అమ్మాయిలు. తాగుడికి బానిసైన మస్తాన్ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. డబ్బుల కోసం 3 ఏళ్ల కిందట ఒక కుమార్తెను అమ్మేశాడు. ఈ నెల 6న భార్య వెంకటేశ్వరమ్మ చెంత ఉన్న 3 ఏళ్ల శ్రావణిని తీసుకుని చీరాల వచ్చాడు. అక్కడ రైలెక్కి విజయవాడలో దిగాడు. 2 రోజుల పాటు ప్లాట్ఫామ్ పైనే ఉండి భిక్షాటన చేసుకుంటున్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన చిన్నారి అనే మహిళ ప్లాట్ఫామ్పై మజ్జిగ ప్యాకెట్లు విక్రయించే ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసులు పరిచయమయ్యారు. తాను కుమార్తెను పెంచలేకపోతున్నానని, మీరు కొనుగోలు చేస్తే భిక్షాటనకైనా పనికొస్తుందని వారిని మస్తాన్ అడిగాడు. వారు అంగీకరించి 5,000 రూపాయలిచ్చి బాలికను తీసుకున్నారు. బాలిక లేకుండా ఇంటికి వెళ్తే అనుమానం వస్తుందని, తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారంటూ విజయవాడ రైల్వే స్టేషన్లో మస్తాన్ ఫిర్యాదు చేశాడు.